అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కలిసి అది బయటపడొద్దు, మనకున్నటువంటి వ్యతిరేకత ఎట్లనైనా చేసి మా పాజిటివ్ ఉన్నట్టే చూపెట్టాలి అని చెప్పి మీడియా వాళ్ళందరికీ కూడా పేపర్లు ఏవైతే పేపర్లు ఉన్నాయో ఈ తెలుగు పేపర్లలో అందరితో కూడా మొత్తం పాజిటివ్గా వార్తలు వేపించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఎక్కడ కూడా తగ్గలేదు. రెండో విడతలో కూడా అంటే రెండోసారి పెట్టినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలిచింది. మొత్తం కూడా ఎక్కువ గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అన్నట్టుగా చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవంగా ఏం జరిగింది మనకు తెలుస్తుంది కదా. ఎంత పేపర్లను మేనేజ్ చేసినా, ఎంత వార్తలు వేయించినా, ఎంతమందితోని సంప్రదింపులు చెప్పుకొని ఎన్ని రకాలుగా చూపెట్టినా కూడా వాస్తవం ఏందనేది అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది నడుస్తుంది, సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఒక మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తూ ఉంది. సో మరి ఇది ముఖ్యమంత్రి గారు మరుస్తూ ఉన్నారో తెలియదు, కానీ పేపర్లలో మాత్రం బాగా వస్తూ ఉన్నాయి ప్రకటనలు. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యము, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజారిటీ వచ్చింది అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఏం జరిగింది, అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నది, ప్రజలకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారా? చాలా క్వశ్చన్లు ఉన్నాయి, మాట్లాడదాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 1984 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 1297 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత బీజేపీ 235, ఇక ఇతరులు 382. ఇన్ని స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ ఏమో 1984, బీఆర్ఎస్ 1297, అదేవిధంగా బీజేపీ 235, ఇతరులు 382. ఇది గెలిచినటువంటి స్థానాలు. సో ఇలా కాంగ్రెస్ ఎక్కువ ఉన్నది కదా, మీరు కూడా అనుకుండొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉన్నది కాబట్టి మరి వాళ్ళు వేయించారని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉందామంటే ఎంత ఉండాలంటే 3000 ఉండాలి, దాదాపు 2 నుంచి 3000 మధ్యలో ఉండాలి. అట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినట్టు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లను గెలిచినట్టు అవుతుంది. కానీ అట్లా లేదు కదా పరిస్థితులు. బీఆర్ఎస్ పార్టీ 1297 వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ 1300 దగ్గర ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 1984లో అందులో కూడా ఒక్క ఓటుతో గెలిచినటువంటి కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఒకటే ఓటుతో గెలిచినటువంటి కొన్ని కూడా ఉన్నాయి. అవి కూడా ఒక 100-200 అవే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నది ప్రజలకు అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది మనకు. ఎట్లా అర్థమవుతా ఉన్నది అంటే బీఆర్ఎస్ పార్టీకి 1300 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అంటే మరి బీఆర్ఎస్ పార్టీ వద్దనుకున్నటువంటి ప్రజలు, అసలు బీఆర్ఎస్ పార్టీ పాలన చక్కగా లేదు అన్నటువంటి ప్రజలు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని వచ్చి. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు వ్యతిరేకత చూపెడతా ఉన్నారు? 6 గ్యారంటీలు అమలు చేయలేక, 6 గ్యారంటీలు సమయానికి ఇవ్వలేక, 100 రోజులు చెప్పినటువంటి ముచ్చట మర్చిపోయినందుకు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలంతా కూడా వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా అంటే సరి సమానంగా దూసుకొస్తా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల లోపలనే ఇంత వ్యతిరేకత వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలిచింది, ఎక్కువ స్థానాల్లో ఉన్నది, ఎక్కువ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 1300 రావద్దు, బీఆర్ఎస్ పార్టీ ఒక 300-400 ఉండాలి గ్రామ పంచాయతీలు. కానీ బీఆర్ఎస్ పార్టీ 1300 గెలిచింది, అంటే ఆల్మోస్ట్ 1300 వరకు చేరుకున్నదంటే బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా మళ్ళీరు, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటటువంటి ఒక లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ అనేకమైన హామీలు ఇచ్చింది. మహిళలకు 2000 అన్నారు, తర్వాత వృద్ధులకు 6000 పింఛన్లు పెంపు చేస్తామన్నారు, వృద్ధులకు 4000 అన్నారు, వికలాంగులకు 6000 అన్నారు, వృద్ధులకు 4000 చేస్తామన్నారు. సో మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఈ మాటలు? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా 100 రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ తీరా చూస్తే ఇవాళ 2.5 సంవత్సరాలు అయితే ఉంది, ఇప్పటికీ కూడా ఏ ముచ్చట లేదు, ఏ పథకం అమలు చేసే ప్రయత్నం చేయట్లేదు. సో ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సొంత గ్రామాల లోపల కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిపోయేశారు మొత్తం ప్రజలు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సంబంధించి వాళ్ళ అత్త ఎవరైతే ఝాన్సీ రెడ్డి ఉన్నదో ఆమె సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయనని ఓడిపేశారు అక్కడ జనాలు. అంటే ఎమ్మెల్యే పైన ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది అర్థం చేసుకోండి పాలకుర్తి ప్రజలకు.
కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడిపేశారు గ్రామ పంచాయతీలో. నెక్స్ట్ వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి. వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా ఆయన పోయి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఆయన సొంత గ్రామంలో పోయి మాట్లాడి, మీరు ఆ పార్టీకి గనక ఒకవేళ అవకాశం ఇస్తే, బీఆర్ఎస్ పార్టీకి గనక అవకాశం ఇస్తే మంచిగా ఉండదు, అన్ని మన దగ్గర నుంచే పోతాయి, అంత మన చేతుల్లోనే ఉంటది, ఓ రకంగా ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. సో అయినప్పటికీ కూడా ప్రజలు ఏ మాత్రం భయపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గిఫ్టులు తీసుకున్నారు, స్వీట్లు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినాం కదా, గ్రామ పంచాయతీలో గెలుచుడు మనకేమైనా పెద్ద ఫరక్ పడుతుందా? గ్రామ పంచాయతీలు కూడా ఈజీగా గెలుస్తాము. జూబ్లీహిల్స్ లో గెలిచినాం కదా, అదే ధీమాతో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీలో కూడా పోయింది. కానీ కాంగ్రెస్ పార్టీకి అది వర్కౌట్ కాలేదు. జూబ్లీహిల్స్ ఫార్ములా అక్కడ వర్కౌట్ కాలేదు. గ్రామ పంచాయతీల్లో ఓటమి పాలు చేశారు. మొత్తం కూడా బీఆర్ఎస్ ని కూడా సరిసమానంగా లేపారు ప్రజలు. అంటే కాంగ్రెస్ ఎంతనో బీఆర్ఎస్ కూడా అంతనే అన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ 2 ఎన్నికల్లో. సో ఇక వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఆయన సొంత గ్రామం పోయి మొత్తం బీఆర్ఎస్ పార్టీ రావద్దు, మనమే గెలవాలి, నేను గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏదేదో అక్కడ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు. ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? ప్రజలకు కూడా తెలుసు కదా, వాళ్ళు కూడా చైతన్యవంతమయ్యారు. ఈ దొంగ నాయకులు, దొంగ మాటలు ఇంకెన్ని రోజులు మనం నమ్మాలని చెప్పి పాలకుర్తికి సంబంధించి అక్కడ అయిపోయిందా. తర్వాత వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డికి వాళ్ళ గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి అభ్యర్థిని గెలిపించారు. అక్కడ 3229 ఓట్లతోనే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మెగారెడ్డికి సంబంధించినటువంటి గ్రామంలో. తర్వాత చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య. చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్యకి సంబంధించి వాళ్ళ గ్రామంలో, ఆయన గ్రామంలో సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఓడిపోయింది. అక్కడ కూడా అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిండు చేవెళ్ళ కాళే యాదయ్య సొంత గ్రామంలో. ఇక దేవరకాద్ర ఎమ్మెల్యే మధుసూదనారెడ్డి కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఒకటైంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ కూడా అంటే ఎమ్మెల్యేల సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నది ప్రజలకు? అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? 2 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, ఎక్కువ రోజులు కూడా కాలేదు. మరి 2 సంవత్సరాల ప్రజలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎందుకు ఇంత వ్యతిరేకత చూపెడతా ఉన్నారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నెరవేర్చలేదు. మహిళలకు 2000 ముచ్చట మర్చిపోయారు, పింఛన్లు పెంచుతామన్న ముచ్చట మర్చిపోయారు, మహిళలకు స్కూటీలు ఇస్తామన్నటువంటి ముచ్చట మర్చిపోయారు. ఇక విద్యా వ్యవస్థ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే నాకు బూతులు వస్తాయి. విద్యా వ్యవస్థ చాలా దిక్కుమాలినటువంటి పరిస్థితి, చాలా దారుణంగా ఉన్నది. సో మరి దాని గురించి మర్చిపోయారు. పురుగులు పడ్డటువంటి అన్నము, దోమలు ఈగలు పడ్డటువంటి అన్నము, ఎలుకలు పడ్డటువంటి చట్నీలు, మురిగిపోయినటువంటి పప్పు, ఇది పిల్లలకు పెడతా ఉన్నారు. మరి ప్రజలకు కూడా తెలుస్తుంది కదా, మిమ్మల్ని నిలబెట్టాలో ప్రజలకు నేను అప్పుడే చెప్పిన, మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటేనే మీ వైపు ప్రజలు ఉంటారు, లేకపోతే ప్రజలకు కూడా తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలనేది అని చెప్పి అప్పుడే చెప్పిన నేను. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 1937 వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఆల్మోస్ట్ 1297 గెలిచింది గ్రామ పంచాయతీల్లో. అంటే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకొక 20% అంటే ఒక 40 నుంచి 50% మధ్యలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం కూడా ఉన్నారు, వాళ్ళకి పాజిటివ్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక 60% వరకు వచ్చింది. కానీ 40% ప్రతిపక్ష పార్టీకి రావడమే ఇక్కడ ఆశ్చర్యం. మనకు 40% ప్రతిపక్ష పార్టీకి రావడమే మనకు ఒక ఆశ్చర్యం. అది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకి అంత రావద్దు, ఒక 300-200 రావాలి అంతే. కానీ 1300 ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఎంత వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఎంత డౌన్ఫాల్ అవుతుంది గ్రామ పంచాయతీ లోపల అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఈ సర్పంచ్ల గురించి ఇన్ని రోజుల నుంచి సర్పంచ్ లేక ప్రజలు కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూశారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిపోతాము సర్పంచ్ ఎన్నికలు వస్తాయని చెప్పి వాళ్ళు కూడా వెయిట్ చేశారు. అదే జరిగింది ఇప్పుడు. ఎందుకంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా ప్రజల్లోకి ఇక్కడ పోలేదు. చాలా మంది ప్రజల్లోకి పోయే ధైర్యం కూడా చేయలేదు, సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా వీళ్ళపైన వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ఎక్కడ మనల్ని తిడతారో, ఎక్కడ మనల్ని కొడతారో, ఎక్కడ నిరసన వ్యక్తం చేస్తారో అని చెప్పి చాలా మంది వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రచారం కూడా చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ అయితే అసలు ఎక్కడ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళు ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలకు పోయి గెలిపియండి అని చెప్పి ఎక్కడ కూడా ఏం చేయలేరు. వాళ్ళు జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత వాళ్ళు కూడా కాస్త ప్రశాంతంగా ఉన్నారు. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా మనం ఎందుకని. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకి ప్రజలు మంచిగా పాజిటివిటీగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది కూడా వస్తుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఈ సందర్భంలో ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అనేది ఇక్కడ వాళ్ళకు ఒక ప్రూవ్ అయిపోయింది. అంటే ప్రజలు గ్రామ పంచాయతీలో గెలిపించడంతో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది, నిజంగానే ప్రతిపక్ష పార్టీ వైపు ప్రజలు ఉన్నారు, ఇక మనం ఇంకేం చేసినా వర్కౌట్ అయ్యట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటా ఉంది. సో మరి ఇప్పుడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల గ్రామంలో పార్టీ ఓడిపోయిందంటే అంతకు మించింది ఏముంటుంది చెప్పండి. ఎమ్మెల్యేల సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీని ఓటమి పాలు చేశారు.
యశస్విన్ రెడ్డి కానీ, కాళీ యాదయ్య కానీ, మెగారెడ్డి కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేల సొంత గ్రామాల లోపలనే ఓడిపోయింది. ఇక తాండూరుకు సంబంధించి ఆయన మహేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉంటాడు బీఆర్ఎస్ నుంచి. తర్వాత ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో పోయిండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో వాళ్ళ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఓటమి పాలు చేశారు. చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అనేక మంది ఎమ్మెల్యేల సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు. ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు కదా పాలన చక్కగా లేదనేది ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు మంత్రులు అందరితో చెప్తా ఉన్నాడట, మొత్తం మీరు ఏమైనా చేయండి, గిఫ్టులు వంచుండి, చీరలు వంచుండి, అన్ని వంచుండి, కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, గ్రామ పంచాయతీలో మన అభ్యర్థులే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఈయన చూపెట్టుకోవాలి కదా ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ దగ్గర. సో అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా తెలివిగా ఏం చేశారు అంటే గిఫ్టులు తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు, మందు ప్రతిదీ తీసుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేరు. ఎక్కడ గుద్దాలో అక్కడనే గుద్దిరిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నోరు తెచ్చుకున్నది అయ్యా ఏం చేయాలని. ఇక తీరా చూస్తే ఏమి తెలియక దిక్కు చోచక మీడియానన్నా కవర్ చేద్దాం, ఇక డబ్బులు ఉన్నాయి, ఎట్లా ఓట్లు మనకు రాలేవు, మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మీడియానైనా కనీసం మనం మేనేజ్ చేద్దాం, వార్తలు మొత్తం కూడా మనకే పాజిటివ్గా వేయించుకుందాం అని చెప్పి పాజిటివ్గా వేయించుకుంటా ఉన్నారు. కానీ అది వర్కౌట్ కాదు కదా, ప్రజలకు తెలుస్తుంది సోషల్ మీడియా ఏందనేది. మనం చూస్తూ ఉన్నాం, విత్ ఇన్ మినిట్లో విత్ ఇన్ సెకండ్లో అప్డేట్ అవుతా ఉంది మొత్తం కూడా. ఇది సోషల్ మీడియా యుగం నడుస్తుంది ప్రస్తుతం. సో మరి మీడియా ఎంత కవర్ చేసినా కూడా ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఏం చేస్తుంది, ఇదంతా కూడా వాళ్ళకి తెలుసు. మరి చూద్దాం ముందు ముందు కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో మొత్తం కూడా ఒక వచ్చినాయి, ఎక్కువనే సీట్లు వచ్చినాయి, రాలేదని నేను చెప్పను. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి 1300 గ్రామ పంచాయతీల్లో దాదాపు అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా దాని వైపు కూడా పాజిటివ్గా ఉన్నారు, దాని వైపు కూడా ప్రజలు మళ్ళీరు అనేటటువంటి ఒక అంశం అయితే ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. చాలా ముందు ముందు మరి ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మీ గ్రామంలో కానీ మీ గల్లీలో కానీ ఎక్కడ ఏం జరిగినా, మీకు ఎటువంటి అన్యాయం జరిగినా, అది విద్యార్థులకైనా, రైతులకైనా, ఉద్యోగులకైనా, కార్మికులకైనా, డ్రైవర్లకైనా, ప్రతి ఒక్కరికి ఏం జరిగినా కూడా కిందనటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీయండి. మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా వీడియో తీసి వాట్సాప్ నంబర్కి పంపండి, ఒక టెక్స్ట్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి కోసం, మీ అందరి గొంతై ఈ కొత్తూరు రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అందరూ కూడా ఆదరించండి. మరి ముందు ముందు ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా వివరించుకుందాం, మాట్లాడుకుందాం, చర్చించుకునే ప్రయత్నం చేద్దాం, చూసే ప్రయత్నం కూడా చేద్దాం. మరి ముందు ముందు ఇంకా ఎటువంటి అంశాలు రాబోతా ఉన్నాయి, సర్పంచులకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మళ్ళీ చెప్తా ఉన్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, మరి ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.